పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న కుమారి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పొగాకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా వైద్యులు. ఈ ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పెద్దపల్లి బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఎదురయ్యే దుష్పరిణామాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ గుట్కా సిగరెట్ మానేయాలని, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం సిబ్బందితో కలిసి బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనందరం ర్యాలీ ఇప్పుడు నడుపుతా ఉన్నాము పెద్దపల్లి జిల్లాలో. మీకు అందరికీ తెలుసు పొగాకు ఎంత ఆరోగ్యానికి అనర్థదాయకమో మనందరికి తెలుసు. దీని గురించే గవర్నమెంట్ మనం మామూలుగా చెప్తే ప్రజలు వినడం లేదని చెప్పేసి దీన్ని ఒక చట్ట రూపంలో COTP యాక్ట్ అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకుని వచ్చింది. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే పొగాకు అంటే సిగరెట్లే కాకుండా పొగాకు ఉత్పత్తులైనటువంటి నవిలేవి, పీల్చుకునేవి, ఇలాంటివన్నీ కూడాను అంటే గుట్కా, ఖైని, పాన్ పరాగు, పాన్ మసాలా, రజనీగంధ ఇట్లాంటివన్నీ కూడా అంటే తినేవి అన్నట్టు ఇవన్నీ కూడాను వాడడం అనేది తప్పు అని చెప్పేసి, అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఒకవేళ ఈ పొగాకు అంటే స్మోకింగ్ చేయడం మరి ముఖ్యంగా స్మోక్ చేస్తా ఉంటే గనక అది వాళ్ళకి నష్టమే కాకుండా వాళ్ళు వదిలినటువంటి పొగను పీల్చుకున్న పక్క వాళ్ళకు కూడా ప్యాసివ్ గా అంటే వాళ్ళు కూడా ఆ పొగను పీల్చుకుంటారు కాబట్టి పక్క వాళ్ళకు కూడా ఆరోగ్యంలో విషయంలో చాలా అనర్థాలు తలెత్తాయని చెప్పేసి బహిరంగంగా స్మోక్ చేయడం అనేది నిషేధించింది. కాబట్టి మనం ఇది గత 20 సంవత్సరాలుగా ఈ యాక్ట్ ని మనం పాటిస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. బహిరంగంగా స్మోక్ చేయడం అనేది చాలా మనం ఎక్కడ చూడటం లేదు.